ఉల్లాస పల్లవిత పాలిత సప్తలోకీ నిర్వాహ కోరకిత నేమ కటాక్షలీలా శ్రీరంగ హర్మ్యతల మంగళ దీపరేఖాం శ్రీరంగరాజమహిషీం శ్రియమాశ్రయామః. ప్రియ భగవద్బంధువులారా, సర్వగంధస్వరూపుడు సర్వరసస్వరూపుడు అయినటువంటి శ్రీమన్నారాయణుని యొక్క తత్వాన్ని వేదాలన్నీ కూడా సర్వగంధ సర్వరస అనేటువంటి మంత్రాలతోటి ఎంత చక్కగా వర్ణిస్తున్నాయి అనేటువంటి దాన్ని ఆస్వాదించినటువంటి ఆ వేదాంతాచార్యులు అయినటువంటి వేదాంత దేశికులు గోదాస్తుతి అనేటువంటి గ్రంథంలో ఒక్కసారి స్వామి యొక్క వైభవాన్ని గురించి తలచుకుంటూ మురిసిపోతూ ఇవాళ 17వ శ్లోకంలో అసలు ఆ స్వామి నిజంగా సర్వగంధుడు ఎందువల్ల అంటే ఆపాద శిరఃపర్యంతం కూడా పరిమళ భరితమైనటువంటి శరీరం స్వామిది, ఎక్కడికి అక్కడే దానికి కారణాలు కూడా ఉన్నాయి అంటూ అద్భుతమైన ఒక శ్లోకాన్ని మనకు అందిస్తున్నారు. ఇవాళ మనం 17వ శ్లోకాన్ని ఆస్వాదిస్తున్నాము అని. విశ్వాయమాన రజస కమలేన నాభౌ వక్షస్థలే చ కమలాస్తన చందనేన ఆమోదితోపి నిగమైః విభురంఘ్రియుగ్మే దత్తే నటేన శిరసా తవ మౌళిమాలా విశ్వాయమాన రజస కమలేన నాభౌ. మొట్టమొదటిగా నాభి వర్ణనము చేస్తూ అనంత పద్మ నాభస్వామిని ఒకసారి గుర్తు చేశారు వేదాంత దేశికులు అని. ఇక్కడ ఏమిటి అంటే సృష్టి చేసే శక్తి అంతా స్వామి యొక్క నాభి నుంచి బయలుదేరింది. స్వామి యొక్క నాభి నుంచి అద్భుతమైన ఒక కమలం బయలుదేరింది. ఆ కమలంలో బ్రహ్మగారు బయలుదేరారు. వారికి సృష్టి కార్యక్రమాన్ని అప్పగించాడు శ్రీమన్నారాయణుడు. అయితే ఈ నాభి కమలము చాలా దృఢమైనటువంటి కమలము అవడంతో అందులో పరాగాలన్నీ కూడా పుప్పొడి ఉంటుంది కదా, అసలు ఈ పుప్పొడి ఒక్కొక్క రేణువు ఒక్కొక్క బ్రహ్మాండంగా మారింది సృష్టిలో అని చెప్పి వేదమాత మనకి వర్ణిస్తుంది అన్నమాట. విశ్వాయమాన రజస, ఆ పద ప్రయోగంలోనే వేదాంత దేశికులు ఈ రజసు విశ్వాయమానమైంది అంటే సృష్టిగా మారింది అని. అంత అద్భుతమైనటువంటి సృష్టి జరిగినటువంటి కమలేన నాభౌ, నాభిలో కమలము కలిగినటువంటి స్వామి. కమలము అనగానే అవి అతి రమణీయమైన కోమలమైన సుగంధం కలిగి ఉంటాయి అని. ఆ తామర పువ్వులతోటి పూజలు చేసేటప్పుడు మనం చూస్తాం ఆలయం అంతా కూడా ఒక సుగంధం కూడా ఎక్కువగా కాకుండా అతి సున్నితమైనటువంటి పరిమళం, ఆ పరిమళం కూడా మంచి సున్నితమైనటువంటి పరిమళం కలిగి ఉంటుంది అని. ఎందుకని ఆ పరమాత్మ యొక్క నాభిలో నుంచి వచ్చిన కమలంలో ఎన్ని పరాగాలున్నాయో ఆ రజస్సు అంతా విశ్వాయమానంగా ఒక సృష్టిగా మారింది అంటున్నారు వేదాంత దేశికులు. అందువల్ల అంత పరిమళ సంభరితంగా ఒక్కసారి లోకాలన్నీ నిండిపోయేంత శక్తి దివ్య పరిమళం అక్కడ ఒకటి నాభి కమలము అనేది. రెండవది వక్షస్థలే చ కమలాస్తన చందనేన. ఇంకా లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా అందమైనటువంటి పరిపూర్ణంగా సువాసనలతో నిండిన పరిమళ గంధాలన్నిటినీ కూడా ఆమె చక్కగా ధరిస్తుంది అని. అలాంటి లక్ష్మీదేవిని గుండెలపై ధరించడం వల్లనే మనకి వెంకటేశ్వరుని యొక్క స్తోత్రం చదువుతున్నప్పుడు
కమలాకుచూచుక కుంకుమతో నియతారుణిత తులనీలతనో అని అది ఒక ప్రత్యేకమైన విశేషణంగా మనకి ప్రతివాది భయంకరం అన్నన్ స్వామి ఆ స్తోత్రంలో అందచేస్తారు. ఎందువల్ల అంతటి సుగంధ ద్రవ్యాలు కలిపినటువంటి చందనము ఆమె ధరించడం వల్ల ఆమెను చేపట్టిన స్వామికి కూడా ఆ సుగంధాలన్నీ కూడా ఆయన ధరించినట్లుగా వేసుకోపోయినా ఆయనకి వాటంతటవే ఆ పరిమళాలన్నీ అలా వచ్చి చేరాయి అనేటువంటి ఒక విశేషణాన్ని మనం అక్కడ తెలుసుకుంటామే. అలాగే వక్షస్థలేచ కమలాస్తన చందనేన ఆవిడ ధరించినటువంటి ఆ చందనముతోటి అక్కడికి నాభి కమల పరిమళాలు, అమ్మ ధరించినటువంటి చందన పరిమళాల సమ్మేళనంతో వచ్చేటువంటి 3వ రకపు పరిమళాలు ఈ 3 కూడా అక్కడికి. ఆమోదితోపి ఇన్ని సుగంధాలు. ఆమోదము అంటే పరిమళము అని ఒక అర్థము, సంతోషము అని ఒక అర్థం మనం మొన్న శ్లోకంలో చెప్పుకున్నాము. ఎందుకంటే వైజయంతిమాల పరిమళ భరితంగానూ ఉంది, ఆహా ఎంత బాగుంది అని నిత్య సంతోషాన్ని ఇస్తోంది అని 2 అర్థాలు మనం చెప్పుకున్నాం కదా. అలాగే ఆమోదితోపి నిగమైహి విభు అంఘ్రియుగ్మే. ఇంకా పాదాల దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ పాదాలలోంచి వేదాలు అవతరించాయి స్వామికి అని. వేద పరిమళాలు విరజిమ్ముతున్నాయి ఆ పాదాలు పరిపూర్తిగా అని. అంటే ఎక్కడ చూస్తే అక్కడి నుంచే అత్యద్భుతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చేటువంటి సువాసనలు. మనం చూడండి, పెళ్లిళ్ళకి వాటికి వెళ్ళినప్పుడు రకరకములైనటువంటి సుగంధ ద్రవ్యాలన్నీ అక్కడ విరజిమ్ముతూ ఉండడం వల్ల ఆహా ఎంత బాగుంది అని అనిపించినట్లుగా ఒక్కసారి శ్రీమన్నారాయణ్ణి దర్శిస్తే నాభి కమల సుగంధాలు, అమ్మ యొక్క ఆ చందన పరిమళాలు, స్వామి యొక్క పాదాలలోంచి వచ్చేటువంటి వేద రవుళలతో వచ్చేటువంటి సుగంధాలు, ఇన్ని దత్తే ఇవన్నీ ధరించి కూడా నతేన శిరసా తవ మౌళిమాలాం, నువ్వు పంపించినటువంటి ఆ మాలని నతేన శిరసా దత్తే, అబ్బే ఇవన్నీ తర్వాతే, నాకు ఈ మాల పరిమళాలే చాలా గొప్పవి అని చెప్పి శిరస్సు వంచి గ్రహించాడు స్వామి అని. పరిమళాలలో కూడా ఉండేటువంటి గొప్పతనాన్ని గురించి వేదాంత దేశికులు ఈ 3 స్థాయిల్ని మించినటువంటి స్థాయి అమ్మ అనుభవించినటువంటి దండలో ఉన్నటువంటి వైశిష్ట్యాన్ని ఇక్కడ చెప్తారు. అంటే నాభి కమలము యొక్క తామరలో ఉండే రజస్సు చేత ఉండే పరిమళము, మించినటువంటి అమ్మ యొక్క చందన పరిమళము, మించినటువంటి వేదాల యొక్క పరిమళమును కూడా త్రోసిరాజు అని పక్కకు పెట్టి మంజు ప్రణాదం మణి నూపురంతే మంజూషికం వేదగిరాం ప్రతిమహ అంటారు వేదాంత దేశకులే. హయగ్రీవ స్తోత్రంలో స్వామి యొక్క మణి నూపుర సింజితాలలాగా వేదనాదాలు ఘోషిస్తాయి అనేటువంటి సత్యాన్ని అంతటినీ కూడా, అంటే స్వామిలో నుంచి వచ్చేటువంటి ఆ వేదనాదాలు వీటన్నిటినీ ధరించి కూడా అంతటికంటే ఉత్కృష్టమైనటువంటి నీ శిరోమాలని స్వామి అలా శిరస్సు వంచి, శిరసా గృహ్ణామి అంటాం, మనకి మంత్రాల్లో ఒక మాట ఉంటుంది. శిరసా గృహ్ణామి అంటే తల వంచి నమస్కరించి తీసుకుంటున్నాము అని, అంటే నెత్తి మీద పెట్టుకుంటామండి అని ఒక తెలుగులో మనకు ఒక మాట ఉంది. అంత ప్రేమగా దీన్ని చూసుకుంటాం. మీ అమ్మాయిని నన్ను నెత్తి మీద పెట్టుకుంటామండి అంటాడు అనుకోండి అల్లుడు. అంటే అంత శ్రద్ధగా, అంత జాగ్రత్తగా మీ యందంత భక్తిని ప్రకటిస్తూ చూసుకుంటాను అని చెప్పేటువంటి ఒక గౌరవమైన పూజ్యార్థకమైనటువంటి ప్రేమ సంభరితమైనటువంటి మాట అన్నమాట. అలా తీసుకున్నాడు శ్రీరంగనాథుడు ఆండాళ్ళు అనుభవించి ఇచ్చినటువంటి ఆ దండని అని. అంటే స్వామి ఎంత గొప్పవాడో అంత గొప్పవాడు కూడా మనం ఇచ్చినవి ఇలా తీసుకున్నాడు అని. ఈ రెండిటిని మనం సమన్వయించి చూసుకోవాలి అంటారు ఇక్కడ. ఎందుకని? స్వామి ఎవరు? విశ్వసృట్, లోకాన్ని సహస్రనామాల్లో వస్తుంది విశ్వసృడ్, విశ్వభుగ్, విభు అనేటువంటి విభు పదం వస్తుంది. ఆ విభు పదాన్ని ఇక్కడ ఆమోదితోపి నిగమై విభు అంగ్రియుగ్మై, విభు అనేటువంటి పదాన్ని ఇక్కడ వాడతారు. ఈ విభుత్వం అనేది
మొదటి పువ్వు చేత సర్వ సృష్టిత్వం అనేటువంటి ఆయన అధికారాన్ని ఒక పదంలో చెప్పినట్లయింది. రెండవది లక్ష్మీ చందనముల యొక్క సుగంధాలని వర్ణించడం చేత లక్ష్మీపతిత్వము అనేటువంటి రెండవ విశిష్ట గుణం స్వామి యొక్క గుణం ఇందులో వర్ణించబడింది. 3 చరణాల్లోంచి వేదాలు వస్తాయి అనేటువంటి దాని చేత స్వామి వేద ప్రతిపాద్యుడు, వేదాల చేత నిరూపింపబడినటువంటి వాడు. ఆయన నుంచే సర్వ సృష్టి సకల దేవతా కోటి వినిర్గమించింది అనేటువంటి సత్యాన్ని వేదాలు ఎలా ఘోషించాయి అనేటువంటి దాన్ని ఇక్కడ మనం ఈ మూడిటిని అనుసంధానం చేస్తూ ఈ మూడిటికి సర్వసమర్థుడైనటువంటి ఆ విభుత్వం ఉందే, ఆ స్వామిత్వం ఉందే, అలాంటి పరతత్వం అమ్మా నువ్విచ్చినటువంటి ఈ దండని ఇంత శిరస అంటే అతి వినయంతో అతి ప్రేమతో పూజ్యార్థంలో తీసుకున్నాడు అంటే అంతకు మించినటువంటి ఆనందము ఇంకేమీ ఉంటుంది అనేది. దైవాన్ని మనం నిరూపించాలి అంటే ఈ 3 కారణాలని తీసుకున్న వాళ్ళు మన వాళ్ళు. ఇందులో ఒకటి ఆయన దండ తీసుకోవడం అనేది మామూలు విషయంగా చెప్పి ఆవిడ్ని గౌరవించాడు అనే కథగా పక్కన పెట్టేస్తే, వేదాలు నారాయణ తత్వాన్ని ప్రతిపాదించి ఆయననే కిమేకం దైవతంలోకే కిం వాప్యేకం పరాయణం సువంత కంకమత్యంత ప్రాప్నీయురు మానవ శుభమని విష్ణు సహస్రనామాలలో 6 ప్రశ్నలుగా వేసినటువంటి తత్వ నిర్ణాయకం పరబ్రహ్మ తత్వ నిరూపణం అనేటువంటిది ఇక్కడ వేదాంత దేశికులు మనకి అంత పెద్ద వేదాంతార్థాన్ని ఈ దండ కథ ద్వారా చిన్న పదంలో ప్రయోగించి ఇచ్చారు అని అంటారు. ఏమిటి, ఎవరు పరబ్రహ్మ స్వరూపుడు అని అనగానే మొట్టమొదటిది ఎవరు సర్వ జగత్ సృష్టికి మూలకారకుడో అతడు. అయితే సర్వ జగత్ సృష్టికి నాభి కమలం మూలం, ఆ నాభి కమలానికి కూడా ఈయన మూలకారకుడు కాబట్టి జగత్ సృష్టిత్వం అనేటువంటిది నిరూపింపబడింది. రెండవది లక్ష్మి పతిత్వము అనేటువంటిది అది నారాయణ తత్వానికే ఉంది. లక్ష్మీపతిగా మనం చెప్పుకున్నటువంటి ఒక విశేషమైనటువంటి విషయము. మూడవది అలా వేదాలు ప్రతిపాదించాయా నారాయణుడే పరతత్వం అని చెప్పాయా అంటే నారాయణ అనువాకాదుల్లో ఉండే మంత్రాలన్నిటినీ కూడా తీసుకుని వేదాలన్నీ ఆయన పాదాలలోంచి బయలుదేరి ఆయన్ని ప్రతిపాదించాయి అని శ్రీమన్నారాయణ ప్రతిపాదికత్వం అనేటువంటి 3 సిద్ధాంత విషయాలని ఒక రసరమ్యమైనటువంటి శ్లోకంలో ఒక ప్రియుడికి ఇచ్చినటువంటి దండ అనే కథగా ఇమిడిచి చెప్పడం అనేటువంటిది సామాన్యులైనటువంటి కవులకి సాధ్యమయ్యేటువంటి విషయము కాదు. అలాంటి విషయాన్ని వేదాంత దేశికులు ఇక్కడ పద్మనాభుడిగా స్వామిని వర్ణించడము అనేటువంటిది. ఇవాళ పద్మనాభుడు లోకాన్ని పరిపాలించేస్తున్నాడు. ఎందువల్ల అంటే అతడు అనంతుడయ్యాడు, పద్మనాభుడయ్యాడు. ఈ రెండిటితో పాటు ఇందులో చెప్పిన రెండవ లక్షణం లక్ష్మీపతిత్వం అంటే సొమ్ము సంపద అనేటువంటిది ఆయన సొత్తయింది కాబట్టి ఇవాళ ప్రపంచం అందరికీ కూడా అనంత పద్మనాభుడే అనంత రూపాల్లో దర్శనం ఇస్తున్నాడు అనేటువంటిది సత్యం కదా. అలాగే ఈవిడ అలర్మేల్ మంగ లక్ష్మీపతిత్వం, లక్ష్మి అనడానికి ద్రవిడ భాషలో ఉన్నటువంటి నామం అలర్ మేల్ మంగ, వికసించినటువంటి పద్మంలో కూర్చున్న మంగై ప్రౌఢ మంచి వయస్సులో ఉన్న స్త్రీ. ఆ పదమే అలా అలా మారి 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 అలివేలు అనేటువంటి పదంగా వచ్చింది అని మనకి పెద్దలందరూ చెప్తున్నారు. తర్వాత పాద కమలాలని గురించి చెప్పినప్పుడు వేద ఆమోదితాలు అని అదే మనకి ప్రతివాది భయంకర మన్నన్ కూడా విష్ణు పదే పరమ ఇత్యుదిత ప్రశంసౌ యౌ మధ్వ ఉత్స ఇతి భోగ్యతయా ఉపాత్తౌ. మధుస్యందితాలు మధువుని స్రవిస్తున్నాయి, వేద మధువులు అందులోంచి వస్తున్నాయి అని చెప్పినటువంటిది. అలాగే మన నమ్మాళ్ళ వారు వన్పుగల్ నారణన్ తిన్కణల్ సేరే, స్వామి యొక్క పాద కమలాలనే మనం సేవించాలి అనేటువంటి అందులో ఉండేటువంటి పరిమళాలని చెప్పారు. అలాగే ఎందరో కవులు శ్రీస్తన కస్తూరి మకరీ ముద్రితో రసహ అంటారు భట్టరు స్వామి వారు. అలాగే పద్మ పయోధరతటి పరిరంబలగ్న కాశ్మీర ముద్రితమురో మధుసూదనస్య అంటాడు జయదేవుల వారు తమ యొక్క అష్టపదుల్లో. ఇలాగా